గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇచ్చేది 10, దోచేది 100. జగన్ పాలనకు చరమగీతం పాడాలన్న చంద్రబాబు. దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. రాష్ట్రంలో కరువు ఛాయలకు కారణం కేసీఆరేనన్న కోమటిరెడ్డి. ఏపీని అన్యాయంగా విభజించారు. కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్కు అలవాటేనన్న విజయసాయి. సీఎం పదవిని 2.5 ఏళ్లకు పంచుకోవాలి. పవన్ కళ్యాణ్కు హరిరామ జోగయ్య లేఖ. శివబాలకృష్ణ విచారణలో విస్తుపోయే నిజాలు. బినామీ పేర్లతో 2 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తింపు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టారని ఫైర్ అయ్యారు. తెలంగాణ, ఏపీ అధికారులు ఎవరైనా డ్యాం పైకి వెళ్లాలంటే కేఆర్ఎంబీ అనుమతి తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని ప్రభుత్వం రంకెలేస్తోందని మండిపడ్డారు. అబద్ధాల పునాదుల ప్రభుత్వాన్ని నడపడం సరికాదని హరీష్ రావు చెప్పారు. ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రైత్యంతో, తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు. మీరు ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంతైనా తిట్టుకుందాం, ఓకే, కొట్లాడదాం. కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫలంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. భేషజాలు కాదు కావాల్సింది, మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బినామీల పేర్లతో శివబాలకృష్ణ 2 కంపెనీల్లో వాటా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ 2 కంపెనీలకు ఎన్నికల ముందు అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రియల్ ఎస్టేట్ కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చి శివబాలకృష్ణ భారీగా డబ్బు దండుకున్నట్లు సమాచారం. ఇలా డబ్బుతోనే పలు కంపెనీల్లో శివబాలకృష్ణ తన భార్య, ఇతర బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బినామీల పేర్లతో శివబాలకృష్ణ 2 కంపెనీల్లో వాటా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ 2 కంపెనీలకు ఎన్నికల ముందు అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రియల్ ఎస్టేట్ కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చి శివబాలకృష్ణ
భారీగా డబ్బు దండుకున్నట్లు సమాచారం. ఇలా వచ్చిన డబ్బుతోనే పలు కంపెనీల్లో శివబాలకృష్ణ తన భార్య ఇతర బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా. మురళి, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణని 6వ రోజు కస్టడీలో ఏదైతే ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే 5వ రోజు విచారణలో భాగంగా ఆస్తుల గుర్తింపుకు సంబంధించి అలాగే హెచ్ఎండిఏ అలాగే రెరా ఉద్యోగులను ఏసీబీ కార్యాలయానికి పిలిచి విచారించారు. శివబాలకృష్ణతో కలిసి పనిచేసినటువంటి ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా పిలిచి విచారిస్తున్నారు. రెరాలో కీలక స్థానాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఏసీబీ కార్యాలయానికి పిలిచి అతని ముందే వారిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. శివబాలకృష్ణ అనుమతి ఇచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇతర ఎంప్లాయీస్ తో కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. హెచ్ఎండిఏలో ఐరిస్ అపార్ట్మెంట్ మాన్యువల్ అనుమతులు ఎలా ఇచ్చారు అన్న కోణంలో కూడా శివబాలకృష్ణ ప్రశ్నిస్తున్నారు. మాన్యువల్ అనుమతుల కోసము ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో భూతగాతాలకు సంబంధించి ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూస్ లో కూడా హెచ్ఎండిఏ బాలకృష్ణ హయాంలోనే అనుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా తన కుటుంబ సభ్యులు అలాగే బంధువులు అలాగే లాకర్స్ కి సంబంధించి ఈ మూడింటి మీద కూడా ఆస్తుల రూపంలో బినామీ పత్రాల రూపంలో నగలు రూపంలో ఉన్న కూడా ఏసీబీ కార్యాలయానికి పిలిచి ఇతని ముందే విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా 2 రోజులు గడువే ఉంది కాబట్టి ఈ 2 రోజుల గడువు లోపు ఏసీబీ వారు ఈ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, ఇతను సహకరిస్తున్నారా లేదా విచారణకు, అలాగే ఇది మొత్తం కూడా రికార్డు రూపంలో ఆడియో మొత్తం కూడా ఇతను మాట్లాడే ప్రతి ఒక్క ఆన్సర్ ఏదైతే ఉందో దీని మొత్తం కూడా రికార్డు రూపంలో రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు సంధించారు, ఇంతవరకు శివబాలకృష్ణ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి అందించారు అనేది మాత్రము కాస్త సస్పెన్స్ గానే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బినామీల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకి సంబంధించినటువంటి ఏదైతే వెంచర్లు రెండింటికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటివి అలాగే ఏదైతే కంపెనీస్ కి సంబంధించి 2 కంపెనీస్ లో కూడా బాటా ఇద్దరికి ఏదైతే శివబాలకృష్ణ సోదరుడికి అలాగే కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే విల్లాలకు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో భూములకు సంబంధించి అలాగే నగదుకు సంబంధించి అలాగే లాకర్లు ఓపెన్ చేసినప్పుడు ఇతని పర్సనల్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఓవరాల్ గా అన్ని కోణాల్లో కూడా ఏసీబీ అధికారులు వివిధ కోణాల్లో అయితే ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా. అరవై 44 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు కోసమని చెప్పారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన రా కదలిరా సభలో పాల్గొన్న ఆయన వైసీపీ సర్కార్పై నిప్పులు చెరిగారు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. కరెంటు ఛార్జీలు పెంచి 64,000 కోట్ల భారం మోపారని తెలిపారు. జగన్ బటన్ నొక్కుడుతో ఒక్కో కుటుంబం 8 లక్షలు నష్టపోయిందన్నారు. జాబ్ క్యాలెండర్, మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఎందుకు బటన్ నొక్కలేదని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ది ఉత్తుత్తి బటన్ అని గమనించాలని తెలిపారు. లులు కంపెనీని తరిమికొట్టి ఆ భూమి మింగేశారని ఆరోపించారు. విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. విశాఖను గంజాయి కేంద్రంగా క్రైమ్ సిటీగా మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. నిన్న మొన్న చెప్తున్నాడు నేను 175 గెలుస్తానని. వై నాట్ 75 అంటూ 175 అంటూ నేను అంటున్నా. వై నాట్ పులివెందల కూడా మనమే గెలవాలి, అవసరమా లేదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇప్పుడు మీరు చూస్తే అభ్యర్థులు దొరకడంలా. ఈ మధ్య సిద్ధం అన్నాడు,
కానీ సిద్ధమన్న ఈ వ్యక్తి సందిగ్ధంలో పడిపోయాడు. 115 గెలుస్తా అన్నాడు. బదిలీలే బదిలీలు. ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి బదిలీ. దానికి ఈయన సిద్ధం. అయితే 6 లిస్టులు ఇచ్చాడు. 85 మందిని మార్చాడు. కొంతమంది ఈయన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను చెత్తబుట్లో బారేశారు. నువ్వెవడు మాకు ఆదేశాలు ఇవ్వడానికి? లోక్సభలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ईश्वर का रूप होती है और आप लोग जिस प्रकार से इन दिनों मेहनत कर रहे हैं, मैं पक्का मानता हूं कि ईश्वर रूपी जनता जनार्दन आपको जरूर आशीर्वाद देगी और आप जिस ऊंचाई पे हैं उससे भी अधिक ऊंचाई पर जरूर पहुंचेंगे और अगले चुनाव में दर्शक दिशा में दिखेंगे। अधिरंजन जी, इस बार आपने आपका कॉन्ट्रैक्ट उनको दे दिया है क्या? आपने इन्हीं चीजों को पचाया है। आदरणीय अध्यक्ष महोदय,
सीमा करो, बहुत तोड़ा देश को। आदरणीय अध्यक्ष जी, अच्छा होता कि जाते जाते तो कम से कम इस चर्चा के दरमियान कुछ सकारात्मक बातें होती, कुछ सकारात्मक सुझाव आते, लेकिन हर बार की तरह आप सब साथियों ने देश को बहुत निराश किया, क्योंकि आपकी सोच की मर्यादा देश समझ पा रहा है। और उसको बार बार दर्द होता कि ये दशा है इनकी सोचने की मर्यादा इतनी है। आदरणीय अध्यक्ष जी, नेता तो बदल गए, लेकिन टेप रिकॉर्डर वही बज रही है, वही बातें, कोई नई बात आती नहीं, और पुरानी ढपली और पुराना राग वही चलता रहता है आपका। चुनाव का वर्ष था, थोड़ी मेहनत करते, कुछ नया निकाल करके लाते, जनता को जरा संदेश दे पाते, उसमें भी फेल गए आप। चलिए, ये भी मैं सिखाता हूं। आदरणीय अध्यक्ष जी, आज विपक्ष की जो हालत होगी ना, इसकी सबसे दोषी कांग्रेस पार्टी है। कांग्रेस को एक अच्छा विपक्ष बनने का बहुत बड़ा अवसर मिला, और 10 साल कम नहीं होते, लेकिन 10 साल में उस दायित्व को निभाने में भी वे पूरी तरह विफल गए। और जब खुद विफल हो गए तो विपक्ष में और भी होनहार लोग हैं, उनको भी उभरने नहीं दिया, क्योंकि फिर मामला और गड़बड़ हो जाए। इसलिए हर बार यही करते रहे कि और भी विपक्षी जो तेजस्वी लोग हैं उनको दबा दिया जाए। हाउस में कई यंग हमारे माननीय सांसदगण हैं, उत्साह भी उमंग भी है, लेकिन अगर वो बोलें, उनकी छवि उभर जाए, तो शायद किसी की छवि बहुत दब जाए। उस चिंता में इस यंग जनरेशन को मौका न मिले, हाउस को ही चलने नहीं दिए गए। यानी एक प्रकार से इतना बड़ा नुकसान कर दिया है, खुद का भी, विपक्ष का भी, संसद का भी और देश का भी। और इसलिए, और मैं हमेशा चाहता हूं कि देश को एक स्वस्थ अच्छे विपक्ष की बहुत जरूरत है। देश ने जितना परिवारवाद का खामियाजा उठाया है, और उसका खामियाजा खुद कांग्रेस ने भी उठाया है। अब अधीर बाबू की हालत हम देख रहे हैं, वरना ये समय था संसद में रहने का, लेकिन परिवारवाद की सेवा तो करनी पड़ती है। आदरणीय अध्यक्ष जी, अब हालत देखिए, हमारे खड़गे जी इस सदन से उस सदन शिफ्ट हो गए, और गुलाम नबी जी तो पार्टी से ही शिफ्ट कर गए। ये सब परिवारवाद के भेंट चढ़ गए। एक ही प्रोडक्ट बार बार लॉन्च करने ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.